జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 75వ వన మహోత్సవ కార్యక్రమాన్ని ధర్మారం మండలం కేంద్రంలోని మంగళవారం రోజున ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొని మొక్కలు నాటారు. వన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా ఆనందంగా ఉందని, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని, నాటిన మొక్కలు అలాగే వదిలేయకుండా వాటిని పెంచే బాధ్యత కూడా ప్రతి ఒక్కరూ తీసుకోవాలని, మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుందని, అధికారులు కూడా నాటిన మొక్కలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే లక్ష్మణ్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు పెద్ద రేవంత్ రెడ్డి గారి యొక్క ఆదేశానుసారం ఏదైతే ఈ శాఖ ఫారెస్ట్ శాఖకు సంబంధించినటువంటి శాఖ మంత్రివర్యులు, జిల్లాకు సంబంధించిన జిల్లా కలెక్టర్ గారు, మండల్ స్పెషల్ ఆఫీసర్స్ గారు, ఎంపీడీఓ గారు, ఎంఆర్ఓ గారు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులు అందరూ కూడా మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ వన మహోత్సవ కార్యక్రమాన్ని మన ధర్మారం మండలంలో మరి పెద్ద ఎత్తున ప్రతి గ్రామంలో ఈ వన మహోత్సవ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టాలని చెప్పిన ఆదేశానుసారంగా ఈరోజు ఈ మండలానికి సంబంధించిన అధికారులు కానీ, జిల్లా అధికారులు కానీ పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది. మన ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో కానీ, గ్రామాల్లో కానీ ఏదైతే వన సంపద పెరగాలి, వన సంపద వల్ల ఆరోగ్యపరంగా కూడా ప్రజలు అన్ని విధాలు మేలు జరుగుతున్న ఆలోచనతో ఈ యొక్క కార్యక్రమం తీసుకోవడం జరిగింది. సుమారు ఈ జిల్లాకు లక్షలాది యొక్క వన మహోత్సవానికి సంబంధించిన మొక్కలు కూడా ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు ఈ మండలానికి సంబంధించిన మండల స్పెషల్ ఆఫీసర్ కానీ, ఈ గ్రామానికి సంబంధించినటువంటి స్పెషల్ ఆఫీసర్ కానీ, ఇక్కడ సెక్రటరీ గారికి మనవి చేస్తుంది ఏంటంటే, ఈరోజు ఇంత పెద్ద ఎత్తున అధికారులు కానీ, మహిళా సోదరులు కానీ, ప్రజలు కానీ ఈ కార్యక్రమంలో మండల అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.